చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మీరు మమ్మలను ప్రేమించి నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎన్నో ఈవులను మాకు అనుగ్రహించి ఈ లోకములో ఈ విధంగా మేము జీవించటానికి, నిన్ను స్తుతించి గణపరచటానికి, సజీవులుగా ఆరోగ్యవంతులుగా మరలా మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో సమకూర్చినందుకు వందనాలు తండ్రి. ఈ రాత్రి మరలా తిరిగి నీ వాక్య ధ్యానములోనికి వెళ్ళుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు నాకు అనుగ్రహించండి. నీ పిల్లలైన ప్రతి ఒక్కరూ కూడా వాక్య జ్ఞానముతో నింపబడి మేమందరము కూడా కలిసి నిన్ను ఘనపరచుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు తగిన కృప చూపమని ప్రార్థన చేస్తూ మీ చేతులకే మమ్ములను మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో ఎంతవరకు సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేశామో జ్ఞాపకం ఉందా? సామెతల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం ధ్యానం చేశాం కదా. తిరిగి ఈరోజు మనం 6వ వచనము నుండి 9వ వచనం వరకు దేవుని వాక్యములో నుండి చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. చాలండి. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో సామెతల గ్రంథము మనము ధ్యానిస్తున్నప్పుడు సామెతల గ్రంథంలో మనకు కనబడుతున్న అతి ప్రాముఖ్యమైన మాట ఏంటి? జ్ఞానము. జ్ఞానము అనే మాట మాటి మాటికి ఎందుకు వాడవలసి వచ్చింది అనంటే, ఈ సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి జ్ఞానము అనే మాట మనకు అది కేవలం ఒక పదంగా కనబడుతుంది, కానీ అది ఒక వ్యక్తికి సంబంధించిన మాట అని మనం మొదటి దినాలలోనే ధ్యానం చేశాం. ఎవరు ఈ జ్ఞానం అనంటే యేసుక్రీస్తే ఈ జ్ఞానం అని చెప్పుకున్నాం. ఎందుకు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నట్టుగా యేసుక్రీస్తు వారే దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అనే విషయాలు మనము నేర్చుకుంటూ వచ్చాం. ఈ జ్ఞానము మనకు మొదటి అధ్యాయము నుండి మొదటి వచనము నుండి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ జ్ఞానంలో దొరికే ఉన్నతమైనటువంటి ఈవులు, ఉన్నతమైన ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉన్నవో మనము ఆలోచించాలి. మనుషులు లోక జ్ఞానాన్ని సంపాదించుకోవటానికై ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నారు. కొన్నిసార్లు అయితే తల్లి గర్భములో బిడ్డ ఉండగానే ఆ బిడ్డకు ముందుగానే ఒక మంచి ప్రియులారా
స్కూల్స్లో వారిని మరి ఆ, పెట్టటానికి అక్కడ ముందుగానే వారు డబ్బు కట్టి ముందుగానే అడ్వాన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే నా కుమారుడు లేక పుట్టబోయే నా కుమార్తె భూమి మీద ఒక మంచి స్థాయికి ఎదగాలి అని వారు ఏ స్కూల్ మంచిది, ఏ యొక్క మరి స్థలములో, ఏ ప్రాంతంలో, ఎక్కడ ఏ మంచి స్కూలు ఉందో చూసి దాన్ని ఎంచుకోవటానికి కారణం ఏంటంటే తన పిల్లలు, పుట్టబోయే పిల్లలు పుట్టిన తర్వాత వారు గొప్ప జ్ఞానవంతులు కావాలి, వారు ఉన్నతమైన స్థితిలో ఎదగాలి, ఉన్నతమైనటువంటి విధానాలలో వారు కనబడాలి అనే ఉద్దేశంతో ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నారు. కానీ దేవుని వాక్యము మనకు నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంలో ఒకవేళ మనిషి మునిగి తేలినా ఆ మనిషి చనిపోయిన తర్వాత ఈ జ్ఞానం ఎందుకు ఉపయోగపడదు. ఈ జ్ఞానం కేవలం ఈ భూమి మీద ఉన్నంత వరకే ఒక ఉపయోగపడే జ్ఞానం. కానీ మంచి మంచి డిగ్రీలు సంపాదించిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ జ్ఞానం వారికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఏవండి, మంచి మంచి యూనివర్సిటీలు చదివారు, గొప్ప పేరు సంపాదించుకున్నారు, ఎన్నో విధానాలుగా బహుమానాలు పొందారు, చక్కగా విద్యా విధానంలో వారు మంచి పేరు పొందినటువంటి వారిగా ఉన్నారు. కానీ ఒకరోజు చనిపోయిన తర్వాత ఈ విద్య వలన వారికి వచ్చిన జ్ఞానం, పేరు, ప్రియులారా, అది వారికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడదు. ఎందుకని? అది బ్రతికి ఉండగా మాత్రమే వారికి ఉపయోగపడుతుంది తప్ప మరణించిన తర్వాత ఈ లోక జ్ఞానం, చదువుల వలన వచ్చే జ్ఞానం, పుస్తకాల వలన వచ్చేటువంటి జ్ఞానం మనిషికి చనిపోయిన తర్వాత ఎందుకు పనికిరాదు, అది విలువ లేకుండా పోతుంది. అదే సొలొమోను జీవితంలో ప్రియులారా అతడు చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అధిక ప్రియులారా విద్యాభ్యాసము అధిక శోకమును మిగులుస్తుంది అని అన్నాడు. కాబట్టి ఒకవేళ ఆ జ్ఞానమైన నిలిచిపోతుందేమో, ఆ జ్ఞానమైన ఆగిపోతుందేమో, ఆ జ్ఞానమైన విలువ లేకుండా ఉంటుందేమో, కానీ దైవ జ్ఞానము కలిగిన వాడు ఈ భూమి మీద, ఈ భూమిని విడిచిన తర్వాత కూడా ప్రయోజకుడుగానే ఉంటాడు అనే విషయం దైవ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. అందుకే సొలొమోను జ్ఞానము అనే మాట అంతగా వాడటానికి కారణం. ఒకసారి ఈ జ్ఞానం మన జీవితాలకు ఏం చేస్తుందో మరోసారి మనము చదువుకుంటే 6వ వచనంలో మనము చూస్తే, జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను ఏం చేస్తుందన్నాడు? జ్ఞానమును విడువక ఉన్న ఎడల అది నిన్ను ఏం చేస్తుంది? కాపాడుతుంది అని అంటున్నాడు. అంటే ఒకసారి మనము దేవుని వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యాన్ని నమ్మిన తర్వాత, యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఎన్నటికీ మనము మళ్ళీ విడిచిపెట్టే స్థాయికి వెళ్ళిపోకూడదు. ఆ జ్ఞానం చాలా ఉన్నతమైనది. ఆ జ్ఞానమును మనము విడువక యుండిన ఎడల అది మనలను ఏం చేస్తుందన్నాడు? కాపాడుతుంది అని అన్నాడు. లోకంలో మనిషి జీవితంలో జ్ఞానము కలిగిన వాడిగా అతడు బ్రతుకుతున్నప్పుడు చాలా చాలా ప్రియులర బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు. అంత మాత్రాన జ్ఞానాన్ని మనము విడిచిపెట్టకూడదు. అది ఎందుకు విడిచిపెట్టకూడదంటే అది నిన్ను కాపాడుతుంది అని అంటున్నాడు. అది నిన్ను కాపాడుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇంకేమన్నాడు? దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును అని అన్నాడు. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము అని అన్నాడు. నీ సంపాదనంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము అని అన్నాడు. చూడండి, అక్కడ మాటలు చూడండి. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్నేం చేస్తుంది? హెచ్చించును అనుంది. దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెస్తుంది అని అన్నాడు. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. గ్రహించండి, చదవబడినటువంటి వాటిలో జ్ఞానము వలన మనకు దొరికే
గొప్ప లాభాలు చూడండి ప్రియులారా. అది కాపాడుతుంది అని అన్నాడు, అది రక్షిస్తుంది అని అన్నాడు, అది ముఖ్యాంశం అని అన్నాడు ప్రియులారా. అది నిన్ను హెచ్చించును అన్నాడు, అది నీకు ఘనత తెచ్చును అన్నాడు, అది నీ తలకు అందమైన మాలిక కట్టు అని అన్నాడు, అది నీ ప్రియులారా నీ తలకు కిరీటం, ప్రకాశమైన కిరీటము అని అన్నాడు. ఈ మాటలన్నీ ఒక్కొక్కటి మనము ధ్యానం చేస్తే ఎన్నో పాఠాలు ఇందులో దాచబడి ఉన్నాయి. అయితే ఈ మాటలే ఇంకా మనకు తర్వాత అధ్యాయాలలో కూడా మళ్ళీ కనబడతాయి గనుక మనము ప్రతి విషయాన్ని కూడా మనకు తెలిసినంత వరకు నేర్చుకోవటానికి మనము ఇష్టపడదాం. ఇక్కడ ఏమన్నాడు మనం చదివితే, జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడుతుందన్నాడు, నువ్వు దాన్ని ప్రేమిస్తే అది నిన్నేం చేస్తుందన్నాడు, రక్షిస్తుంది అన్నాడు, గొప్ప చేస్తుంది అన్నాడు, ఘనత తీసుకొస్తుంది అన్నాడు. ఇటువంటి అనుభవాలు ఎవరిలోనైనా బైబిల్లో మనకున్నాయి, కనబడుతున్నాయా? ఆలోచన చేద్దాం మనం. ఇలా ఈ జ్ఞానము కలిగినటువంటి వారిలో ఎవరైనా ఇటువంటి అనుభవాలు లేక ఇటువంటి ధన్యతలను కలిగిన వారున్నారా అని ఆలోచిస్తే ఎంతోమంది బైబిల్లో మనకు కనబడతారు. అందులో మనందరికీ పరిచయమైనటువంటి ఒక వ్యక్తి, మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునే ఒక వ్యక్తి, యోసేపు జీవితములు ఇవి మనకు కనబడతాయి. యోసేపుని హెచ్చించటంలో కానీ, లేకపోతే ఘనత తీసుకురావటంలో కానీ, ఉన్నతమైన కిరీటము అతనికి ఇవ్వటంలో కానీ, నిజంగా అతని జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులారా ఇవి అతనిలో మనకు కనబడతాయి. ఒక్క మాట చదువుకొని నేను ప్రియులారా యోసేపు జీవితంలో ఉన్న కొన్ని అనుభవాలు మీతో చెబుతాను ఈరోజు. ఈ మాటలన్నీ మీరు మనసులో పెట్టుకోండి. ఇవన్నీ యోసేపు జీవితములో కలిగాయా లేవా ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. ఆది కాండము రండి, ఆది కాండములోనికి వస్తే 41వ అధ్యాయము 33వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆది కాండము 41వ అధ్యాయము 33వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతనిని నియమింపవలెను. ప్రియులారా యోసేపు ఫరోతో చెబుతున్న మాట ఇది. ఏం చెబుతున్నాడు ఫరోతో? ఇదిగో ఎవరైనా వివేక జ్ఞానములు కలిగిన వారు ఉంటే వారిని ఈ ఐగుప్తు దేశం మీద ఒక అధికారిగా నియమించు అని అంటున్నాడు. అప్పుడు ఫరో ఏమంటున్నాడు? రండి 39వ వచనం చదవండి. 39వ వచనం. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను కనుక నీవలే వివేక జ్ఞానములు కలిగిన వారెవరున్నారు? వాడెవడు లేదు కదా. నీవలే అనే మాట చూడండి అక్కడ. నీవలే దేవుడు దయచేసినటువంటి జ్ఞానం, దేవుడు దయచేసిన వివేకము గలవాడు ఎవడు లేడు కదా. చదవండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. చూడండి ఇక్కడ, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. అసలు ఫరో ఎవరు? ఐగుప్తు దేశానికి రాజు. ఐగుప్తు దేశానికి రాజైన ఫరో దగ్గర ఇప్పుడు యోసేపు ఎవరు? ఒక బానిసగా అమ్మబడినవాడు యోసేపు. బానిసగా అమ్మబడినటువంటి యోసేపును ఫరో, ఐగుప్తు రాజు ఫరో ఏమంటున్నాడంటే, నీవే నా ఇంటికి అధికారివై ఉండాలి అని అంటున్నాడు. ఏంటండి ఇది? ఒకసారి మీరు ఆలోచించండి, పరిశీలన చేయండి. ఎందుకంటే యోసేపు జీవితం మనకు ప్రియులారా తెలిసినటువంటి విషయమే. బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితాన్ని మళ్ళీ చదివినా ఇంకా చదవాలనిపిస్తుందండి. యోసేపు జీవితాన్ని ఎప్పుడు చదివినా నా కళ్ళ వెంట నీళ్లు రాకుండా లేవండి. నిజం, ఎప్పుడు చదివినా నా కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. యోసేపు జీవితం, యోసేపు యొక్క అన్నదమ్ముల మీద చూపించిన ప్రేమ, ప్రియులారా అతడు చూపించినటువంటి ఆ విధానం చూస్తే చాలా
నిజంగా యోసేపుకు ఇంత జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది అని అనిపిస్తుంది. మీరు గమనించండి, యోసేపు యొక్క తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాం కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబులకు పుట్టినటువంటి 12 మంది ప్రియులార సంతానంలో యోసేపు ఒకడుగా మనకు కనబడుతున్నాడు. యోసేపు ఒకడుగా కనబడుతున్నాడు. యోసేపు తర్వాత మరొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు బెన్యామీను కదా. ఏమండి, యోసేపు తర్వాత కనబడుతున్న వ్యక్తి బెన్యామీను మనకు కనబడతాడు కదా బైబిల్లో. గ్రహించండి, యోసేపును తన తండ్రి అయినటువంటి ప్రియులారా యాకోబు చాలా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు యోసేపును అంటే, అతనికి ఒక విచిత్రమైన అంగీని కుట్టించి అతనిని ప్రియులారా తన దగ్గర ఉంచుకొని ఎంతగానో ఆ కుమారుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంటే యోసేపు తండ్రి చేత ప్రేమించబడినవాడు. ఎందుకు ప్రేమించబడ్డాడు అనంటే, యోసేపు జీవితం చాలా నచ్చింది యాకోబుకు. ఎందుకు? యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు, లేకపోతే ప్రియులారా యోసేపు యొక్క ముత్తాత అయినటువంటి అబ్రహాము చూడండి, వాళ్ళ తాత అయిన ఇస్సాకు చూడండి, ప్రియులారా వారి తండ్రి అయినటువంటి యాకోబును చూడండి, వాళ్ళ జీవితాలన్నీ కూడా మనందరికి ఎలా ఉన్నాయంటే మాదిరికరంగా ఉన్నాయి. నిజంగా దేవుడు వారి దేవుడినని పిలిపించుకోవటానికి సిగ్గుపడలేదు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని పిలిపించుకోవటానికి దేవుడు సిగ్గుపడలేదు. ఎందుకు సిగ్గుపడలేదంటే, ఆ ముగ్గురు జీవితాలు ఈనాటి క్రైస్తవయానికి ఒక మంచి మార్గదర్శకంగా కనబడుతున్నాయి. అటువంటి ఒక మంచి విధానములో ప్రియులారా ఒక మంచి కుటుంబములో వచ్చినటువంటి వాడే యోసేపుకు తండ్రి చెప్పిన మాటలు కానివ్వండి, వారి తాత చెప్పిన మాటలు కానివ్వండి, ప్రియులారా చాలా పనిచేసాయండి. యోసేపు జీవితంలో చాలా పనిచేశాయి. వారు చెప్పిన మాటలు, వారి బోధ విధానం యోసేపు జీవితంలో చాలా గొప్పగా పనిచేశాయి. అందుకే యోసేపు తన యవ్వన కాలంలో కూడా దారి తప్పకుండా ఉన్నాడండి. యోసేపు ఎంతటి వాడంటే, తను చెడులో జీవించకుండా బ్రతకాలనుకున్నాడు. తన ఇంటి వారి కూడా చెడులో ఉండాలని ప్రియులారా ఎప్పుడు కూడా కోరుకోలేదు. నా ఇంటి వారంతా పరిశుద్ధంగా ఉండాలి అనుకునేవాడు. ప్రియులారా యోసేపు జీవితంలో ఒక మంచి విధానం ఏంటంటే, తన అన్నలతో కూడా అతడు మందను మేపటానికి వెళ్ళేవాడు కదా. ఏమండి, యోసేపు తన అన్నలతో కూడా మందను మేపటానికి వెళ్ళేవాడు. ఆ మందలు మేపుచున్న తన అన్నల్లో ఎక్కడైనా ఒక పొరపాటు కనిపిస్తే వెంటనే ఆ సమాచారం తీసుకొచ్చి తన తండ్రికి చెప్పేవాడు కదా. ఏమండి, ఒకసారి చదవండి ఆ మాటలు ఎంత బాగుంటాయో. ఆదికాండం దేవుని వాక్యములో 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయము ప్రియులారా దైవ గ్రంథములో మనము చూడగలిగితే వాక్యములో రాయబడిన మాట మొదటి వచనము నుండి చదువుకుందాం, మనకు అర్థమవుతుంది. యాకోబు తన తండ్రి పరదేశ వాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ప్రియులారా గమనించండి, ఈ 37వ అధ్యాయములో యోసేపును గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యోసేపు వయసు ఎంత? 17 ఏండ్ల వయసు కలిగిన వాడు. 17 ఏండ్లు అంటే యవనస్తుడా, పెద్దవాడా, చిన్నపిల్లవాడా? యవనస్తుడు అంటే యవ్వన కాల దశలోనికి వచ్చినవాడు. గమనించండి, అక్కడ వ్రాయబడిన మాటలలో అతడు తన యవ్వన కాలములో తన అన్నలతో కూడా ఏం చేస్తున్నాడు? అతడు పని చేస్తున్నాడు, మందను మేపుచున్నాడు. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక
తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించెను. చాలండి ప్రియులారా, యోసేపు యొక్క జీవిత విధానం మనకు కనబడుతుంది ఇక్కడ. 17 సంవత్సరాల వయసు కలిగిన వాడు. 17 సంవత్సరాల వయసు అంటే ఆలోచనలు వేరుగా మారిపోతాయి, ఆ టయానికి తలంపులు వేరుగా మారిపోతాయి, ఉద్దేశాలు వేరుగా మారిపోతాయి. కానీ యోసేపు జీవితములో మారలేదండి. ఏ బీజమైతే అతనిలో పడిందో, ఏ వాక్య జ్ఞానమైతే అతనిలో పడిందో, ఆ జ్ఞానములో నుండి అతడు తొలగిపోలేదు. యవ్వన కాలములో కూడా తొలగిపోలేదండి. గమనించండి, యవ్వన కాలములోనికి వచ్చిన యోసేపు యొక్క జీవితం మనము చూస్తే, తన అన్నలతో కూడా మందను మేపుతున్నాడు. తన అన్నలు చేస్తున్నటువంటి చెడును తీసుకొని వచ్చి ఎవరికి చెబుతున్నాడు? తన తండ్రికి చెబుతున్నాడు. అందులో తప్పేముందంటారా? ఏవండి, తన అన్నలు చెడు చేస్తున్నప్పుడు ఆ చెడును గూర్చి తన తండ్రికి చెబుతున్నాడంటే యోసేపు ఉద్దేశం ఏంటి? తన అన్నలంటే అతనికి ఏమైనా పగ, అతని మీద ద్వేషమా, వాళ్ళ మీద ఏమైనా దేశమా యోసేపుకు? కాదు. నా అన్నలు చెడు చేయకూడదు, మనము దేవుని పిల్లలం, దేవుని జ్ఞానంలో ఎదుగుతున్న వారం. నా తండ్రి దేవునితో మాట్లాడినవాడు. నా తండ్రి ఇదిగో ఆనాడు అతడు బేర్షెబా నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు అతడు ఒక నిచ్చెన చూచిన వాడు. ఆ నిచ్చెన మీదగా దేవుని దూతలు దిగుచు ఎక్కుచు ఉన్న దర్శనం. ఆ దర్శనము తర్వాత అక్కడ బేతేలుగా ఆ మందిరం, అక్కడ ఒక ఉన్నతమైన స్థలముగా దాన్ని గుర్తించి బేతేలుగా నా తండ్రి చూచినవాడు. ఈ సంగతులన్నీ యాకోబు యోసేపుకు చెప్పలేదనుకుంటున్నారా? ఏవండి, గమనించండి. అంటే దేవుని సంగతులన్నీ కూడా విన్నాడు కనుకనే నా ఇంటిలో చెడు జరగటానికి వీలు లేదు అని తన యవ్వన కాలములో అతడు ఆ విన్న మాటలన్నీ, చెప్పిన మాటలన్నిటినీ కూడా అతడు తన మనసులో పెట్టుకొని బ్రతుకుతున్నాడంటే యోసేపు ఎంతటి వాడో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఎంతటి మంచి మనసు కలిగిన వాడో ఆలోచించండి. తన అన్నల మీద ద్వేషంతో అతడు తన అన్నలు చేస్తున్న చెడును గురించి చెప్పటం లేదు. తన అన్నలు చెడులోనికి వెళ్ళకూడదు. మనము దేవుని పిల్లలం, మనము దేవుని కొరకు బ్రతకాలి, దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడు అని దేవునిని జ్ఞాపకము చేసుకుంటూ బ్రతికినవాడు. అందుకే మీరు దేవుని వాక్యములో మనము చూస్తే ఎందుకు దేవుడు అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడంటే, అబ్రహాము జీవించినట్లుగా ఇసాకు జీవించాలి. ఇసాకు ఏ దేవుడిని కలిగి జీవించాడో అదే దేవుడిని యాకోబు కలిగి జీవించాలి. ఏ దేవుడిని యాకోబు కలిగి జీవించాడో ఇశ్రాయేలీలైన తన పిల్లలందరూ 12 మంది కూడా అదే దేవుడిని కలిగి బ్రతకాలి. ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మిన దేవునిలో చెడుందా? అబ్రహాము నమ్మిన దేవునిలో చెడుందా? ఇసాకు నమ్మిన దేవునిలో చెడుందా? యాకోబు నమ్మిన దేవునిలో చెడుందా? లేదు కదా. మరి ఆ చెడు తన ఇంటిలోనికి రాకూడదని ఆలోచన కలిగిన వాడే ఎవరు చెప్పండి? యోసేపు. ఎందుకంటే తన ముత్తాత దగ్గర నుంచి యోసేపుకు ప్రియుల విషయాలు తెలుసండి. యోసేపు యొక్క జీవిత చరిత్రను మనం చదివితే ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. ప్రియులారా, గమనించండి, ఈ యోసేపు జీవితాన్ని మనము చూచినప్పుడు అతడు ఏ సమాచారం తన అన్నలు జరిగిస్తున్న ఆ చెడు ఇదిగో నా తండ్రికి చెబితే నా తండ్రి వాళ్ళని గద్దిస్తాడు, ఆ చెడు చేయకుండా ఉంటారు నా అన్నలు. అంటే ఇప్పుడు చెడు జరిగిస్తున్న అన్నల్లో ఉండి ఏకముతో వాళ్ళతో కూడా ఏకమై చెడు జరిగించడానికి యోసేపు ఇష్టపడటం లేదు. అంటే యోసేపు యొక్క ఆలోచన చూడండి, యోసేపు యొక్క తలంపు చూడండి ఎంత బాగుందో. అంటే తన చిన్ననాటి నుండి పడిన ఆ బీజం, ఆ జ్ఞానం ఎంత గొప్ప స్థాయికి అతన్ని తీసుకుని వెళుతుందో మనము ఆలోచించాలి ప్రియులారా. ఆ తర్వాత ఈ సమాచారం తీసుకొచ్చి యోసేపు తన అన్నలు చేస్తున్న చెడ్డ సమాచారం తండ్రికి చెబుతున్నాడని, తండ్రి వారిని గద్దిస్తున్నాడని. ప్రియులారా, వీళ్ళందరూ కూడా తండ్రి మరి మనకంటే ఎక్కువగా తమ్ముడినే ప్రేమిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఈయన మీద పగబట్టారు. ప్రియులారా, యోసేపును ప్రియులారా చూచినటువంటి వారంతా కూడా ఆనాటి ప్రజలే కానివ్వండి, ఈ యాకోబు యొక్క ప్రియులారా ఇంటిలో కానివ్వండి, లేకపోతే దేవుని విషయంలో కానివ్వండి, మనము చూస్తే యోసేపు కేవలము తన ఇంటి వారిలో
చెడు మాత్రము ప్రియులారా సమాచారం ఇస్తున్నాడు, అతడు చెడు లేకుండా బ్రతుకుతున్నాడని మాత్రమే కాదండి, దేవునికి కూడా బాగా నచ్చినవాడు యోసేపు. దేవునికి బాగా నచ్చిన వాడండి యోసేపు జీవితం. దేవునికి చాలా గొప్ప ప్రియులారా ఒక వ్యక్తిగా దేవుడు అతన్ని చేయాలనుకున్నాడు. అందుకే అది చూచిన దేవుడు జోక్యం కలిగించుకొని తన అన్నలు చేస్తున్న తప్పు అది జరగకూడదని కోరుకుంటున్న యోసేపును, ఆ చెడ్డ సమాచారం తన తండ్రికి అందిస్తున్నటువంటి యోసేపును గొప్ప చేయాలనుకున్నాడు. ఆ అన్నలేమో తండ్రి తన యొక్క తమ్ముణ్ణి బాగా ప్రేమిస్తున్నాడు, విచిత్రమైన అంగీ కుట్టించాడనేటువంటి ఉద్దేశంతో ప్రియులారా అతని మీద పగబట్టారు. ఆ పగబట్టిన కాలములోనే అతనికి కలిగిన గొప్ప దర్శనాలు ఉన్నతమైనవండి. యోసేపుకి కలిగిన దర్శనాలు చాలా ఉన్నతమైనవి. వారందరూ పనులు మోస్తూ ఉండగా మిగిలిన పనులన్నీ కూడా ఇదిగో యోసేపు పనకు ప్రియులారా ప్రణమెళ్ళటం మనం చూస్తున్నాం. అలాగే ఇదిగో ఆకాశ నక్షత్రాలు అతనికి కనబడటం, సూర్య చంద్రులు కూడా అతనికి మ్రొక్కటం, ఇవన్నీ ఎవరు చూపించిన కలలు యోసేపుకి ఆనాటి దినాల్లో? దేవుడు చూపించిన కలలు. అవి ఏమైనా ప్రియులారా ఇదిగో యోసేపు జీవితములో అనుకొని కన్నాడా, లేక భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని దేవుడు యోసేపుకు తెలియచేశాడా? ఏవండి, ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో యోసేపుకు పుట్టినటువంటి కుమారులందరినీ విడిచిపెట్టి యోసేపునే ఎందుకు దేవుడు ప్రేమించాడు? ఎందుకు యోసేపుకు రాబోయే కాలములో జరగబోయేటువంటి విషయాలు ఎందుకు ఆయన తెలియచేశాడంటే ప్రియులారా యోసేపు జీవితం దేవునికి బాగా నచ్చింది. కానీ ప్రియులారా దేవుడికి నచ్చినంత మాత్రాన యోసేపు ఏమైనా సుఖంగా ఆనందంగా ఏమైనా గడిపాడా జీవితం అంటే? లేదండి. అన్నీ శ్రమలే, అన్నీ బాధలే, అన్నీ కష్టాలే అతనికి. దేవుడు ప్రేమించినటువంటి యోసేపు జీవితములో అన్నలు ద్వేషించారు, ప్రియులారా పగబట్టారు. పగబట్టిన అన్నలు అంతటితో ఊరుకోలేదు, చావాలని అతని చావును కోరుకున్నారు. ప్రియులారా అతడు ఆహారము తీసుకొని వస్తే ఆహారం తీసుకున్నారు, తమ్ముణ్ణి కొట్టారు, హింసించారు, గాయపరిచారు, గుంటలో పడేశారండి. యోసేపుని గుంటలో పడవేశారు అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? యోసేపు ఇక బ్రతకకూడదు, అతడు బ్రతికితే మన చెడంతా తీసుకెళ్ళి తండ్రికి చెబుతాడు, ఇదిగో మనకంటే ఎక్కువగా తండ్రి ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశం. కానీ పెద్దవాడైన రూబేన్ అన్నాడు, అతని రక్తాపరాధం మనం తీసుకుని మన మీద మన పిల్లల మీద ఉండకూడదు, అలా చేయటానికి వీల్లేదని వాళ్ళని ఆపాడండి. ఈ లోపులోనే ఇష్మాయేలీలు వర్తకము చేసేవారు ప్రయాణమై వస్తుండగా వారికి యోసేపును అమ్మేయాలనుకుని వాళ్ళంతా ఆలోచించి అమ్మేశారు యోసేపుని. ఇదంతా మనకు తెలిసిన విషయమే. వాళ్ళు తీసుకొని వెళ్ళి ఏం చేశారు? పోతిఫరు ఇంటిలో పోతిఫరుకు బానిసగా ఒక దాసుడుగా ఉండటానికి అతనికి అమ్మివేశారు. ప్రియులారా పోతిఫరు ఇంటిలో బానిసగా ఉంటున్నటువంటి అతని కాలం ప్రియులారా కొనసాగుతూ ఎంతో ఆనందంగా వెళ్ళిపోతూ ఉండగా ఇదిగో తన యొక్క భార్య అయినటువంటి పోతిఫరు భార్య ఇదిగో యోసేపు మీద కన్ను వేసింది. అతన్ని ఎలాగైనా పాపములో దించాలనుకుంది, ఎలాగైనా తన వశం చేసుకోవాలనుకుంది ప్రియులారా. కానీ యోసేపు ఆమె యొక్క వలకు కూడా చిక్కలేదు. యవ్వన కాలం ఎంత కాపాడుకుంటున్నాడు చూడండి, యవ్వన కాలం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఎందుకు కాపాడుకుంటున్నాడు అనంటే అక్కడ యోసేపు అన్న మాట ఒకటి ఉందండి. ఒకసారి దేవుని వాక్యములో మనము చూద్దాం. యోసేపు ఇదిగో పోతిఫరు భార్య అతని దగ్గరకు వచ్చి అతని బలవంతం చేస్తున్నప్పుడు అతడు ఏమన్నాడో చూడండి. 39వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకయుండలేదు, కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. చూడండి ఇక్కడ మాట్లాడుతున్న మాట, నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. యోసేపు మాట్లాడుతున్న మాటలండి. ఆ రోజు
యోసేపు చేతిలో ధర్మశాస్త్రం లేదు. యోసేపు చేతిలో ఒక పరిపూర్ణ గ్రంథం బైబిల్ లేదు. దేవుని యొక్క ప్రియులారా పుస్తక రూపంలో దేవుని మాటలు లేవు. కానీ యోసేపు ఆ టైములో, ఆ సమయములో కూడా ఎవరిని అక్కడ పరిచయం చేస్తున్నాడు? దేవునికి విరోధముగా పాపము కట్టుకోను నేను. అంటే యోసేపు జీవితములో పాపము చెయ్యకుండా ఉండటానికి అతని యొక్క జీవితాన్ని గట్టిగా పట్టుకుంది ఎవరు అనంటే దేవుడు. దేవుడు పట్టుకున్నాడు. దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడు నాతో ఉన్నాడు. నాతో ఉన్న దేవునికి విరోధంగా నేను పాపము చెయ్యను. దేవుని గురించి ఎంత గొప్ప సంగతులకు ఎలా తెలిసాయి ఆయనకి? పాపము చెయ్యకూడదని, అది దుష్కార్యమని, అది ఘోరమైనది అని, అది దేవునికి విరోధమైనది అన్న సంగతి యోసేపుకు ఎవరు నేర్పించారు? దేవునితో ప్రియులర యాకోబుకు, వారి ప్రియులర తాతకు, వారి ముత్తాతకున్న సంబంధాలన్నీ అతనికి తెలుసండి. యోసేపుకు నేర్పించారు. చూడండి, మనం అనేక సార్లు మన పిల్లల్ని దగ్గర పెట్టుకొని మీ నాన్న ఇలా చేసేవాడురా, మీ తాత ఇలా చేసేవాడురా అని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. చూడండి, జరిగిన విషయాలన్నీ వాళ్ళకి చెబుతూ ఉంటాం. ఆనాటి దినాలలో వారికి ఒకరి తర్వాత ఒకరికి దేవుని గురించి ఎలా తెలిసాయి? తల్లిదండ్రులు చెప్పటాన్ని బట్టి. మీకు ఒక విషయాన్ని చెబుతాను ప్రియులారా. బైబిల్ గ్రంథములో ఆదాము మొదటి మనిషి కదా. ఆదాముకు పుట్టిన వారెవరు? కయీను, హేబేలు. కయీను హేబేలుకు దేవుడున్నాడని, దేవునికి అర్పణ ఇవ్వాలన్న సంగతి వాళ్ళకి ఎవరు నేర్పించారు? ఎవరు చెప్పారు? ఏవండి, ఎవరు చెబితే వారిని దేవుని కలుసుకోవాలి? దేవుని గురించి వాళ్ళకేం తెలుసు? ఒకసారి మీరు ఆలోచించండి. ఆదాము చెప్పాలి, అవ్వ చెప్పాలి వాళ్లకు ప్రియులారా. అందుకే హేబేలు నీతిమంతుడుగా బ్రతకటానికి అవకాశం దొరికింది. అలా ఒకరి తర్వాత ఒకరు వారు దేవుని సంగతులు చెప్పుకోవాలి. అది రూల్, అది దేవుని ఉద్దేశం, అది దేవుని యొక్క విధానం. అది అలా ఒకరిని గూర్చి ఒకరు చెప్పుకుంటూ దేవుని తెలుసుకునేవారు. మనలాగా బోధలు లేవు ఆ రోజున, ఉన్నాయా? మనలాగా ఒక చోట నిలబడి బోధ చేసే వాళ్ళు ఉన్నారా అండి? లేరు కదండి. ఆదాము కాలంలో ఉన్నారా? లేరు కదా. లేదు. మనలాగా చదువుకోవటానికి ఏమైనా ప్రియులార గ్రంథం ఉందా వాళ్ళ చేతిలో? లేదు. వాళ్ళు దేవుని గురించి తెలుసుకోవాలంటే పితరుల నుంచే తెలుసుకోవాలి, వారి పేరెంట్స్ ద్వారా తెలుసుకోవాలి వాళ్ళు దేవుని వాక్యాన్ని. అలా తెలుసుకున్న యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత కూడా తప్పు చెయ్యకుండా ఇది దేవునికి విరోధమైన పాపమని తెలుసుకొని బ్రతుకుతున్నాడంటే ఎంతగా అతడు జీవిస్తున్నాడో దేవుని కొరకు మీరు ఆలోచించండి ప్రియులారా. ఆ తర్వాత పోతిఫరు భార్య అతన్ని బలవంతం చేయటం, ఆ తర్వాత అతడు ఆమె దగ్గర నుంచి పారిపోవటం, పోతిఫరు వచ్చేసరికి భార్య ఏడుస్తూ కూర్చోవటం. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మన ఇంటికి తీసుకొచ్చిన దాసుడు నన్ను అవమానపరచటానికి నా దగ్గరకు వచ్చాడు, నేను కేక వేయగా అతని యొక్క పైపంచి నా దగ్గర చేతులు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని అబద్ధం చెప్పటం. అతడు పట్టుకొని, ఎక్కడున్నాడు యోసేపు, పట్టుకొని అతన్ని తీసుకొని వెళ్ళి జైల్లో పడేయటం మనందరికీ తెలిసిన విషయమే. బైబిల్లో వ్రాయబడిన విషయాలు ఇవన్నీ కదా ప్రియులారా. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అదే జైల్లో ప్రియులారా అతనితో పాటు ఫరో యొక్క ప్రియులర సేవకులు కూడా ఉన్నారు. అక్కడ ఇద్దరు, భక్షకారుల అధిపతి, పానదాయకుల అధిపతి, ఇద్దరు జైల్లో ఉన్నారు. వీళ్ళందరి మీద యోసేపు అధికారిగా ఉన్నాడు. అక్కడ కూడా, ఎక్కడ? జైల్లో కూడా అధికారిగానే ఉంచారు ఆయన్ని. అతడు కూడా ఒక జైలరే, అతడు కూడా జైల్లో ఉన్నటువంటి ఖైదీని. ఖైదీ అయినప్పటికీ అతని మంచితనం, అక్కడ దేవుడు అతనికి తోడుగా ఉండటం ఇది గమనించిన వారు వెంటనే ఆయన్ను కూడా అక్కడ అధికారిగానే ఉంచారు వాళ్ళందరి మీద. ప్రియులారా, ఒక రోజున వీళ్ళిద్దరూ మనసు కలత చెంది బాధపడుతూ ఉండగా యోసేపు గుర్తించి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడు. భక్షకారులు అధిపతి అలాగే పానదాయకుల అధిపతి దగ్గరికి వెళ్ళి, ఏంటి రోజు ఉన్నట్టుగా మీ మనసు లేదు, ఇవాళ ఏంటి మీరు కొంచెం కలతగా కనబడుతున్నారు ఏంటంటే, వాళ్ళు చెప్పారు, అయ్యా రాత్రి వేళ మాకు ఒక కల వచ్చింది, ఇదిగో పానదాయకులకు ఒక కల వచ్చింది, భక్షకారుల అధిపతికి ఒక కల వచ్చింది, ఈ కలలు మమ్మల్ని కలతపరుస్తున్నాయి, ఏంటో మాకు అర్థం కాలేదు అన్నప్పుడు
అప్పుడు యోసేపు చెబుతాడనమాట, పానదాయకుల అధిపతికి వచ్చిన కలను బట్టి పానదాయకుల అధిపతి మళ్ళీ నీ ఉద్యోగం ఫరో నీకు ఇచ్చేస్తాడు. ఇదిగో పక్షకారులు మరి అధిపతికి వచ్చినటువంటి ఆ యొక్క కలను బట్టి ఇదిగో నిన్ను ఫరో ఏం చేస్తాడు, ఆకాశ పక్షులకు నిన్ను ఆహారంగా వేస్తాడు, నిన్ను చంపుతాడు, ఉరి తీస్తాడు అని చెప్పాడు. పానదాయకుల అధిపతికి చెప్పిన మాట ప్రకారం, భక్షకారుల అధిపతికి చెప్పిన మాట ప్రకారం చక్కగా జరిగిపోయిందంతే. భక్షకారుల అధిపతిని ఏం ఉరి తీశారు, చంపేశారు. ప్రియులారా, పానదాయకుల అధిపతికి మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు. ఆ పానదాయకుల అధిపతి జైల్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు యోసేపు ఒక మాట చెప్పాడు, నీవు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అన్నాడు. కానీ పానదాయకుల అధిపతి ఆ కల నెరవేరింది, ఉద్యోగం వచ్చేసింది, ఫరో దగ్గర ఉంటున్నాడు. కానీ జైల్లో ఉన్న యోసేపు సంగతి మరిచిపోయాడు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. యోసేపు ఎవరికి జ్ఞాపకము లేరు, కానీ దేవుని జ్ఞాపకములో ఉన్నాడు. యోసేపు దేవుని జ్ఞాపకములో ఉన్నాడు. ఇప్పుడు దేవుని జ్ఞాపకములో ఉన్నాడు కనుకనే ఇప్పుడు యోసేపును చూస్తున్న దేవుడు యోసేపును గొప్పవాణ్ణి చేయాలనుకున్నాడు. అందుకే ఫరోకు 2 కలలు రప్పించాడు. ఏంటి ఆ కలలు? అతడు కలలో ఏటి ఒడ్డున ఉండగా అతనికి 7 బలమైన ఆవులు కనిపించాయి. ఆ తరువాత మళ్ళీ ఆ బలమైన ఆవులు ఏటిలో నుంచి వచ్చిన తర్వాత బలహీనమైనటువంటి ఆవులు వచ్చాయి. ఈ బలహీనమైన ఆవులు బలమైన ఆవులను ఏం చేశాయి? తినేశాయి కదా. ప్రియులారా, ఆ తరువాత మళ్ళీ 2వసారి కల వచ్చింది ఆయనకి. ఏంటి? పుష్టి కలిగిన వెన్నులు వచ్చాయి 7. ఆ తర్వాత చెడిపోయిన పీల వెన్నులు 7 వచ్చాయి. ఈ చెడిపోయిన పీల వెన్నులు బలమైన పుష్టికరమైనటువంటి వెన్నులను ఏం చేశాయి? తినేశాయి. ప్రియులారా, మృంగేశాయి. ఇప్పుడు ప్రియులారా, రాజుగారికి ఫరోకు కలత పెట్టింది, ఆయన్ని బాధ పెట్టింది, వేదన చెందుతున్నాడు. వెంటనే శకునగాండ్రం పిలిపించాడు, విద్వాంసులను పిలిపించాడు, వాళ్ళందరిని అడిగాడు. ప్రియులారా, ఇదిగో నేను ఇలా కల కన్నాను, నా కలభావం చెప్పండి అని అంటే వాళ్ళు ఏంటోనయ్యా ఈ కల మాకేం అర్థం కావట్లేదన్నారు. అప్పుడు ఆ మాటలు చెబుతూ ఉండగా అక్కడే ఉన్న పానదాయకుల అధిపతికి ఎవరు జ్ఞాపకం వస్తారంటే 2 సంవత్సరాల క్రితం అతని కలను గురించి చెప్పిన యోసేపు జ్ఞాపకం వస్తాడు. అప్పుడు అతడు తన తప్పిదమును జ్ఞాపకం చేసుకొని, అయ్యా నా తప్పిదమును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. 2 సంవత్సరాల క్రితం మేము జైల్లో ఉన్నాము కదా, భక్షకారుల అధిపతి మేము కూడా కలలకని కలత చెందుతూ ఉండగా యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు మర్మములను చెబుతాడు, అతడు మా కలభావాన్ని చెప్పాడు, అతడు చెప్పినట్టుగా జరిగింది అన్నాడు. అయితే అతన్ని పిలిపించండి అన్నాడు. ఇప్పుడు ప్రియులారా, జైల్లో ఉన్నటువంటి యోసేపు ఒక ప్రియులారా బలహీనుడుగా, అక్కడ ఒక దాసుడుగా, ఒక ఖైదీగా ఉన్నవాడు ఇప్పుడు క్షౌరము చేయించుకొని మంచి వస్త్రములు ధరించిన వాడై వచ్చి రాజైన ఫరో ప్రక్కన నిలబడ్డాడు. రాజా, చెప్పు విషయం ఏంటి అనంటే అప్పుడు చెబుతున్నాడు, నాకు 2 కలలు వచ్చాయి. ఆ కలలు నన్ను కలత చెందిస్తున్నాయి, బాధ పెడుతున్నాయి. ఆ కలల భావం చెప్పమని నీ శకునగాండ్రను పిలిపించాను. ఇదిగో అది నేను విద్వాంసులను పిలిపించాను, వారి వల్ల కాలేదు, నువ్వు చెబుతావని నాకు అర్థమైంది అన్నప్పుడు, అయ్యా కలలు చెప్పటం అనేది అది నా వశంలో లేదు, అది దేవుడిచ్చిన జ్ఞానం అనుకున్నాడు. వెళ్ళాడు. ప్రియులారా, ఇదిగో ఆ విషయాన్ని చెప్పాడు. రాజా, 7 బలమైన ఆవులు నీకొచ్చినటువంటి 2వ కళ, 7 బలమైన పేలవెన్నులు ఒక్కటే. కళ ఒక్కటే. 2 కళలు 2 అయినా వాటి భావం మాత్రం ఒక్కటే. మొదటి పుష్టిగా వచ్చినటువంటి బలమైన 7 ఆవులు, ఆ తర్వాత వచ్చినటువంటి బలమైనటువంటి వెన్నులు 2 ఒకటే. 7 సంవత్సరాలు చూపిస్తున్నాయి. అవి బలమైన 7 సంవత్సరాలు చూపిస్తున్నాయి. అంటే నీ దేశంలో 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండుతుంది, విస్తారమైన పంట పండుతుంది, ఎన్నడూ మీరు చూడనటువంటి విస్తారమైన పంట పండుతుంది. ఆ తర్వాత బలహీనమైన
మరి ఆవులు వచ్చాయి, ఆ తర్వాత చెడిపోయిన పీలవెన్నులు 7 వచ్చాయి కదా. ఈ రెండు కూడా ఒక్కటే. ఇదిగో ఎంత విస్తారమైన పంట 7 సంవత్సరాలు పండిందో అంతకంటే భయంకరమైన కరువుతో కూడిన 7 సంవత్సరాలు రాబోతున్నాయి. ఇదే మీ కలభావం. అయితే మీరు మంచి వివేకము కలిగిన, జ్ఞానము కలిగిన ఒక వ్యక్తిని చూచి ఈ యొక్క రాజ్యం మీద అధికారిగా నియమించు, ఆ వ్యక్తి ద్వారా ఇదిగో ఈ రాజ్యాన్ని ఇదిగో చక్కగా ఉంచవచ్చు అని అన్నాడు అన్నమాట. అప్పుడు మాట్లాడుతున్న మాటలే మనము చదువుకున్న మాటలు. మళ్ళీ చదవండి వాక్య భాగములోని. ప్రియులారా, లేఖనాలు 41వ అధ్యాయము. ప్రియులారా, మనము చూడగలిగితే చదవబడినటువంటి మాటలు మళ్ళీ ఒక్కసారి మనము చదువుకుందాం. 33వ వచనం. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతని నియమింపవలెను అని అంటున్నాడు. ప్రియులారా, ఇప్పుడు 39వ వచనం చదవండి. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరును లేరు. ఇప్పుడు చెప్పండి, వివేక జ్ఞానములు ఎవరిలో ఉన్నాయని ఫరో గుర్తించాడు? దేశంలో విద్వాంసులు వచ్చారు కదా. ఏంటి, విద్వాంసులు వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చారా? ఒక్కసారి దేవుని వాక్యములో మనము చూస్తే వచ్చారో రాలేదో ఒక్కసారి చూడండి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఆ విషయాన్ని చెప్పేటప్పుడు వచ్చారో రాలేదో మనం ఒకసారి చూద్దాము. చూడండి, అదే 41వ అధ్యాయములో 41వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే 8వ వచనం నుండి చదవండి. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడును. ఏవండి, దేశములో ఉన్న శకునగాండ్రందరూ అని అన్నాడు. అసలు ఒక మాట చెప్పనా, ఐగుప్తు దేశమే వాళ్ళతో నిండిన దేశం. ఎవరితో? ఐగుప్తు దేశము భయంకరమైన విగ్రహారాధనతో నిండిన దేశం. ఐగుప్తు దేశములో శకునగాండ్రు కానీ, మంత్రజ్ఞులు కానీ, జ్యోతిష్కులు కానీ, మాసచర్య చెప్పేవాళ్ళు కానీ, నక్షత్ర సూచకలు చెప్పేవాళ్ళు, వీళ్ళంతా ఎక్కువగా ఉంటారు వాళ్ళు. ఏవండి, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ శకునగాండ్రు దేశములో ఉన్న శకునగాండ్రనే పిలిపించాడు అనంటే రాజుగారి ముందుకు ఎంతమంది, ఎన్ని వందల మంది వచ్చి ఉంటారో తెలుసా? శకునగాండ్రు తర్వాత ఎవరిని పిలిపించాడు? విద్వాంసులు అన్నాడు. విద్వాంసులు అంటే ఎవరు? విద్వాంసులు అంటే ఎవరు? చాలా లోక సంబంధమైన విద్యలో చాలా ప్రియులర ఉన్నతమైన స్థాయి కలిగినటువంటి వారు. వీళ్ళందరినీ పిలిపించాడు. అంటే ఇప్పుడు ఫరో ఎదుట ఫరో కలను చెప్పటానికి, కల భావాన్ని చెప్పటానికి 1000 మంది నిలబడి ఉంటారు కదా అక్కడ. శకునగాండ్రు కానివ్వండి, లేకపోతే విద్వాంసులు కానివ్వండి, 1000 మంది నిలబడి ఉంటారు అక్కడ. వీళ్ళంతమంది విద్వాంసులు ఉండగా, ఇంతమంది శకునగాండ్రు ఉండగా ఫరో గమనించింది ఎవరినో తెలుసా? వివేక జ్ఞానములు కలిగిన ఒకరిని ప్రియులారా తెలుసుకున్నాడు. అందుకే అక్కడ అతడు మాట్లాడిన మాట ఏంటంటే వాక్యంలో మనము చూస్తున్నాం, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరును లేరు అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, విద్వాంసులు బాగా అభ్యసించిన వారు, చదువుకున్న వాళ్ళు కదా వీళ్ళంతా. ఇప్పుడు యోసేపు ఏ ప్రియులారా స్కూల్లో చదివాడు, ఏ మంచి కాన్వెంట్లో చదివాడు, ఎటువంటి యూనివర్సిటీలో చదివాడు చెప్పండి? అతని జీవితం అంతా మందను మేపటం కదా. ఆ మంద తర్వాత అతని అన్నలు అతన్ని అమ్మేయటం, ఆ తర్వాత అతడు ప్రియులారా పోతీఫర్ ఇంటికి వెళ్ళటం, ఆ తర్వాత అతడు జైలుకి వెళ్ళటం. ఎక్కడుందో చదువుందా? ఏమన్నా చదువుందా? లేదే. మరి చదువున్న వారి మధ్యలో వివేక జ్ఞానములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడి నుండి వచ్చాయి? అదే దైవ జ్ఞానం.
ఇవ్వండి. ఇప్పుడు ఈ మాటలు ఇక్కడే ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళితే, ఇప్పుడు యోసేపును ఫరో ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేశాడా లేదా? తన తర్వాత వానిగా చేశాడా లేదా? చూడండి ఒకసారి, చేశాడో లేదో, ఏం చేశాడో చూద్దాం. బైబిల్ గ్రంథములు 40వ వచనం చదవండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించియున్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను. ప్రియులారా ఆలోచించండి, ఎక్కడి వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ప్రియులారా జీవించవలసిన వాడు ఎక్కడ జీవిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. ఏవండి, ఎక్కడో యాకోబు దగ్గర తన కుమారునిగా అన్నలతో మందలను మేపుకుంటూ జీవిస్తూ ఎదగవలసిన వాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు చెప్పండి? ఐగుప్తు దేశమంతటి మీద ఏంటి చెప్పండి? అధికారి. రాజు తర్వాత 2వ రథం మీద కూర్చోబెట్టాడంటే అక్కడ రాజు అన్నాడు కదా, సింహాసనం విషయంలో తప్ప ఇక ఏ విషయంలో నేను జోక్యం చేసుకోను, ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, అందరూ నీకు వందనము చేస్తారు. ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి, ఎంత స్థాయి అతనికి ఏమొచ్చింది. ఆయన ఏమన్నా ప్రియులారా మొదటి నుంచి పొలిటికల్ లీడర్గా లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏమైనా జన్మించాడా? లేదే. అతడు బాగా చదువుకొని ఏమైనా ఉన్నతమైన స్థాయికి ఏమైనా వెళ్ళాడా? లేదే. ఆనాటి దినాలలో ఆ పరిస్థితులే లేవే. ప్రియులారా అతడు చదువుకోవటానికి అసలు అవకాశమే లేదే. అటువంటి ఇతను ప్రియులారా ఒక అధికారములోనికి వెళ్ళాలి, ఒక రాజుగా అతడు, ప్రియుల 2వ రాజు అని చెప్పాలి ఆయన్ని, ఒక రాజుగా అతడు ఐగుప్తు దేశం మీద నిలబడండి. ఏ దేశం మీద యుద్ధం చేశాడు ప్రియులారా? ఏ దేశం వాళ్ళు ఇతన్ని ఎన్నుకున్నారు చెప్పండి ప్రియులారా? నిలబెట్టారు. దేవుడే దానికి కారణం, మనుషులు కాదది. దేవుడే దానికి కారణం. యోసేపు అంతటి వాడు కావటానికి దేవుడే కారణం. కారణం ఏంటంటే అతడు దేవుని యొక్క విషయాలన్నిటినీ కూడా మొదటి నుండి తెలుసుకుంటూ వచ్చినవాడు, మొదటి నుండి గుర్తిస్తూ వచ్చినవాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ప్రతి విషయములో కూడా ఎక్కడ నేను తప్పటడుగు వేస్తున్నానని ప్రతి అడుగు జాగ్రత్తగా వేసినవాడు యోసేపు. యోసేపు జీవితం ప్రియులారా ఈనాటి యవనస్తులకు ఒక సవాలు కావాలి. ఇదిగో యోసేపు ఏ మాత్రము ఎన్నిక లేనివాడు ఇప్పుడు ఎన్నిక చేశాడు, ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా నియమించాడు. కారణం వివేక జ్ఞానములు. ఎక్కడ నుండి వచ్చాయి వివేక జ్ఞానాలు అతనికి? దేవుని మాట వలన. అదే వాక్యం, అదే జ్ఞానం, అదే క్రీస్తు అని వాక్యంలో ప్రియులారా మనము చూస్తూ వస్తున్నాము కదా. ఇప్పుడు రండి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే సామెతల గ్రంథంలోనికి వచ్చి ఇప్పుడు యోసేపును మనసులో పెట్టుకుని ఈ మాటలు చదవండి. వాక్య భాగములో 6వ వచనము నుండి ఈ మాటలు, జ్ఞానమును విడువక యుండెని ఎడల. ఇప్పుడు యోసేపును కాపాడిందా లేదా చెప్పండి? దేవుని జ్ఞానం యోసేపును కాపాడిందా? కాపాడింది. అసలు అతన్ని గుంటలో పడేసేటప్పుడే అన్నల యొక్క విధానం ఏంటి, ఆలోచన ఏంటి? అతన్ని బ్రతకకూడదు, అతన్ని ఏం చేయాలనుకున్నారు? చంపేయాలి అని అనుకున్నారు. ప్రియులారా గమనించండి. ఆ తర్వాత ఏమన్నాడు ఒకసారి చూడండి. దాని ప్రేమించిన ఎడల అది నిన్నేం చేస్తుందన్నాడు? రక్షించు. రక్షించిందా? రక్షించింది కదా. ఏమండి ప్రియులారా? రక్షించింది. చదవండి. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశం. జ్ఞానము సంపాదించటమే.
ప్రియులరా, అది యోసేపు జీవితంలో మనము చూస్తున్నాం. అతడు ఎక్కడికి వెళ్ళినా దేవుని జ్ఞానంతో బ్రతికాడు, దేవుని జ్ఞానముతోనే అతడు జీవించాడు. ఆ జ్ఞానాన్ని అతడు ప్రియులర అక్కడ సంపాదించుకున్న వాడిగా మనము చూస్తున్నాం. నీ సంపాదనంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము అని అన్నాడు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. యోసేపు జీవిత విధానంలో మనము చూస్తే తన బ్రతుకంతా, తన జీవితం అంతటిలో కూడా అతడు డబ్బు సంపాదించాడు, ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయాడు, ఎంతో పోగు చేసుకున్నాడు. ప్రియులారా, అతడు రాజ్యములో ఉండి ఇదిగో వీటిని అతడు సంపాదించుకున్నాడు అనే విధానము కంటే అతని యొక్క జీవిత విధానము చూస్తే అనేకుల యొక్క ఆకలి తీర్చిన వాడిగా మనము చూస్తున్నాం. అనేకుల ఆకలి తీర్చాలి అనేటువంటి ఆలోచన ఎక్కడ నుండి వచ్చింది అని అంటే ఈ జ్ఞానము ద్వారా వచ్చింది, ఈ బుద్ధి వలన వచ్చింది. తన యొక్క అన్నలు ప్రియులార ఆహారము కొనటానికి వస్తే తనను చంపటానికి సిద్ధపడి ఆ రోజున తనని కొట్టి గాయపరిచి గుంటలో పడవేసిన వారు తన ముందు వచ్చి అతనికి వందనం చేసినప్పుడు వీళ్ళని తీసుకెళ్లి జైల్లో వేసి చంపేయండి, ఆ రోజున ప్రాణం తీయాలనుకున్న వారు వీళ్ళని ఉంచకూడదు అని అనుకోవాలి యోసేపు. కానీ తన అన్నల మీద ప్రేమ పొర్లుకొని వచ్చి చాటుకు వెళ్ళి ఏడ్చిన ఆ ప్రేమ, ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అతనికి? దేవుని నుండి కాదా? దేవుని మాటల వలన కాదా? ప్రియులారా, ఆలోచించండి. వివేక జ్ఞానములు కలిగిన వాడిగా ఆ రోజున తన అన్నలను పోషించాడు, తన యొక్క కుటుంబాన్ని పోషించాడు. వారందరినీ ప్రియులారా ఆ యొక్క కనాను దేశం నుండి ఐగుప్తు దేశానికి రప్పించి వారికి గోషెను అనే ఒక స్థానం ఇచ్చి అక్కడే పోషించాడు వాడు బ్రతికిన కాలమంతా. అక్కడ నుండే కదా మళ్ళీ ఇశ్రాయేలీయులు బయలుదేరింది ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళటానికి. ప్రియులారా, ఆలోచించండి. జ్ఞానాంశం అది బుద్ధి సంపాదించుకున్నాడు, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. హెచ్చించిందా లేదా? హెచ్చించాడు. దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చిందా లేదా? ఘనత. అందరూ అతనికి వందనము చేస్తున్నారు. ప్రియులారా, ఘనత తెచ్చింది. అది నీ తలకు అందమైన మాలిక కట్టు. చూసారా? ఏవండి, తన యొక్క ప్రియులార జీవితంలో అతడు ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడిగా ఉండటానికి కారణం ఇదిగో ఈ వివేక జ్ఞానములే. అందమైన మాలిక కట్టు. జైల్లో ఉన్నప్పుడు ఉన్నది ఒక కట్టు, గొర్రెలు మేపేటప్పుడు ఉన్నటువంటిది ప్రియులర ఒక కట్టు తలకు, కానీ ఇప్పుడు మాలిక కట్టు. చూడండి తర్వాత ఏమన్నాడు? ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. లోక సంబంధమైన కిరీటమును సంపాదించుకున్నాడు. ఎంతకంటే ప్రాముఖ్యమైన పర సంబంధమైన బహుమానమును, కిరీటమును ఏం చేసుకున్నాడు యోసేపు? సంపాదించుకున్నాడు. ప్రియులారా, ఎలా వచ్చింది ఇవన్నీ? ఎలా వచ్చాయి యోసేపు జీవితానికి? ఎలా వచ్చాయి? జ్ఞానం కాపాడుకున్నాడు, దాన్ని జాగ్రత్తగా సంపాదించుకున్నాడు. వాటి ఎడల ప్రియులారా అతడు విడిచిపెట్టక ప్రేమించి దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకున్నాడు. అందుకే యోసేపుకు దేవుడు తోడయ్యుండి గుంట దగ్గర నుండి, పగబట్టిన దగ్గర నుండి భయంకరమైన రీతిలో హింసలు, అవమానాలు పొందిన యోసేపు ఇప్పుడు అనేకులను పోషించేవాడిగా ఉన్నాడు. ఎవరు అతన్ని హింసించారో, ఎవరు అతన్ని బాధ పెట్టారో, ఎవరు అతన్ని కొట్టారో, ఎవరు అతన్ని గుంటలో పడవేశారో, ఎవరు అతని మీద నింద మోపారో, ఎవరు అతన్ని జైల్లో పడేశారో, ఇప్పుడు వాళ్ళందరికీ అధికారి అయ్యాడు. ఎవరు? యోసేపు. కారణమే దేవుని జ్ఞానముతో జీవించాడు. కాపాడుతుంది, రక్షిస్తుంది అనే మాటలు ఎందుకు చెప్పాడంటే ప్రియులారా, దేవుని వాక్య జ్ఞానముతో మనము జీవించగలిగితే ప్రియులారా అదే మన బ్రతుకునకు ఆధారం, అదే మన జీవితానికి ప్రియులారా ఇదిగో మాలిక కట్టు, అదే మన జీవితానికి కిరీటం. ప్రియులారా, ఆలోచించండి. అందుకే సొలొమోను వ్రాసినటువంటి జ్ఞానమైన సంగతులు లేక జ్ఞానం అనేటువంటిది ఒక్కసారితో వదిలిపెట్టలేదు. ఆ జ్ఞానం అనే మాట, జ్ఞానము వీధులలో ఎందుకు కేకలు వేస్తుంది అని చెబుతున్నాడు. సంత వీధులలో అది ప్రియులార ఎందుకు ప్రకటనలు చేస్తుంది అని ప్రియులార కేకలే చెబుతున్నాడు అనంటే, దేవుని వాక్యానికి ఉన్న జ్ఞానం నీ హృదయములో గనుక నువ్వు తెలుసుకోగలిగితే, దాని మీద మనసు పెట్టగలిగితే, అది నిన్ను కాపాడేదే గాని నిన్ను నాశనం చేసేది కాదు.
లోక జ్ఞానం నిన్ను నాశనం చేయొచ్చు. ఏమండి, లోక జ్ఞానం నిన్ను నాశనం చేయొచ్చు, కానీ దేవుని జ్ఞానం ఎప్పుడు మనల్ని నాశనము చెయ్యదు. అది మనల్ని కాపాడుతుంది. మీరు గమనించండి ప్రియులారా, బాగా చదువుకుంటూ ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారు, గొప్ప గొప్ప నాయకులుగా ఉన్నటువంటి వారు జైళ్లు పాలైపోతున్నారు నేరాలు చేసి. దేశాలు విడిచిపెట్టి వేరే దేశాలకు పారిపోతున్నారు. కారణం ఏంటి? వాళ్ళకి లోక జ్ఞానం ఉంది, కానీ ఏ జ్ఞానం లేదు చెప్పండి? దైవ జ్ఞానం లేదండి. దైవ జ్ఞానం ఉన్నవాడు తప్పు చేయటానికి ఏమవుతాడు చెప్పండి? భయపడతాడు. నేరం చేయటానికి భయపడతాడు. దైవ జ్ఞానము కలిగిన వాడు నీతిగా బ్రతకటానికి ఇష్టపడతాడు. ఇవన్నీ అతని జీవితములో, యోసేపు జీవితములో ఉన్నవి కనుకని ఇదిగో ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ 4 వచనాలలో ఉన్నటువంటి విషయాలన్నీ యోసేపు జీవితములో మనం ప్రియులరా గమనించవచ్చు. ఇవన్నీ మనకు ఎందుకు దేవుడు నేర్పుతున్నాడంటే, నీవు నేను కూడా అలా బ్రతకాలని, నీవు నేను కూడా అలా జీవించాలని, నీవు నేను కూడా ఆ విధమైనటువంటి రీతిలో ప్రియులారా దేవుని జ్ఞానముతో, భయముతో ఈ లోకంలో బ్రతికితే, ఒక మాట చెప్పన, మనకు పరలోకమందు నీతి కిరీటం ఉంచబడింది. ఏవండి, సువర్ణ కిరీటం, జీవ కిరీటం, ప్రియులారా మహిమ కిరీటం ఉంచబడింది. ఆ రోజున నువ్వు భూమి మీద నా కొరకు బ్రతికావయ్యా, ఎన్నో నిందలు అనుభవించావు, ఎన్నో శ్రమలు అనుభవించావు, ఎన్నో మాటలు పడ్డావు, అయినా మౌనంగా ప్రార్థన చేసుకొని దేవుడు ఉన్నాడు అనుకుంటూ బ్రతికావు కదా. రా, ఇదిగో ఈ కిరీటం నీ మీద పెట్టి నిన్ను గొప్పవానిగా చేయాలనుకుంటున్నానని దేవుడు ఆ రోజున ప్రియులారా మన మీద కిరీటం పెడితే అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకే పౌలు గారు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ప్రియులారా, నా కొరకు ఏముందన్నాడు? నీతి కిరీటం. నా కొరకు, నా కోసమే కాదు, అలా బ్రతికిన వారందరి కోసం ఉందన్నాడు పౌలు గారు. కాబట్టి ఈ పోరాటంలో ప్రియులారా మన జీవితాలు జాగ్రత్తగా కాపాడుకుందాం. మన జీవితాలు కాపాడబడాలంటే దైవ జ్ఞానం మనలో ఉండాలి. ఆ జ్ఞానముతో మనము జీవించాలి. ఆ జ్ఞానం మనకు రావాలంటే మనలో వాక్యం, మనలో ప్రార్థన, మనలో విశ్వాసం, యథార్థత, భక్తి జీవితం చాలా జాగ్రత్తగా మనము ప్రియులారా కలిగి బ్రతికినప్పుడు దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేస్తాడు. అటువంటి ఉన్నతమైన కృపలో ఎదుగుటకు, దేవుని చేత బహుమానము పొందుటకు సిద్ధపడదాం. మనుషుల వైపు కాదు, పరలోకమందున్న దేవుని వైపు, భక్తుల వైపు చూద్దాం. మనుషులు ఎన్నో అనుకుంటారు, అనుకోనివ్వండి. ప్రియులారా ఆలోచన చేసి మంచి నిర్ణయంతో ముందుకు వెళదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, నిజంగా ఈ దినాన్న దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉన్నామంటే అది దేవుని కృప, అది దేవుని కృప. ఎక్కడో వరదలు వచ్చాయి అని చెప్పుకునే మనం, వరదలలో ఉన్నటువంటి వారు వారి ప్రాంతాలను విడిచిపెట్టి ఎక్కడో తలదాచుకుంటున్నారు అని చెప్పుకునే మనం, వారి కొరకు ప్రార్థన చేసిన మనం, ఈ రోజున అదే అనుభవం మన దగ్గరకు వచ్చింది ప్రియులారా. అవే పరిస్థితులు మన మధ్యకు వచ్చాయి. ఇదిగో దేవుని పిల్లలముగా మనము గుర్తించాలి. ఎన్నో శవాలు చిన్న పిల్లలని, యవనస్తులని, పెద్దవారిని లేకుండా నీళ్ళల్లో తేలియాడుతూ కొట్టుకుపోతున్నాయి. కానీ దేవుడు తన కృప చేత మనలో ప్రేమించాడు, కాపాడాడు. ఆయన కృపలో మనల్ని దాచాడు. ప్రియులారా, నిజంగా దేవుని జ్ఞానమును మనము కలిగి ఉన్నాము. దినదినము కూడా ఆయన మాటలు వింటున్నాము. ఇదిగో ఆయన సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాము. దేవుడు ప్రియులారా మనల్ని విడిచిపెట్టలేదు. ప్రతి విషయంలో ఆయన సహాయం చేశాడు. ఎంతోమంది ఆకలితో, ఎంతోమంది నీళ్లు కూడా లేకుండా రోజులు తరబడి ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి తన కృపను చూపించాడు. ఆ ప్రభు దగ్గర కృతజ్ఞతగా బ్రతకొద్దాం. మనం ఒక్కసారి ఆలోచన చేసి ప్రభు సన్నిధిలో ప్రియులారా మళ్ళా మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం.
అందరూ కూడా ప్రార్థన చేయండి. కొన్ని నిమిషాలు ప్రియులారా ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రియులారా, ఈ చివరి దినాలలో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఒకవేళ ఇదిగో మనమే ఆ వరదలలో ప్రియులారా మునిగి నాశనమైపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? దేవుని యొక్క మహాకృప మనల్ని కాపాడుతూ వచ్చింది. ఆ ప్రభు దగ్గర మనము కృతజ్ఞులుగా బ్రతకాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. ఎవరికి వారు దేవుడు నిన్ను కాపాడిన విధానం, దేవుడు నీ యొక్క ప్రాణమును ఆయన కృపలో దాచిన విధానం ఒకసారి మనము ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందామండి. మన కుటుంబాల ఎడల దేవుడు చూపుతున్న కృప ఎంత ఉన్నతమైనది. నిజంగా యోసేపు వలె మనం బ్రతకగలుగుతున్నామా? ఆయన జ్ఞానము ఎంత ఉన్నతమైనది. పరిశీలన చేసుకుందాం. అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి, నోరు తెరచి.